రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు నామినేటెడ్ పదవుల చిచ్చు రాజుకుందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ మంత్రికి చెందిన అనుయాయులకే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, జిల్లా పార్టీ పదవులు దక్కాయని మిగిలిన నేతలు గుర్రుగా ఉన్నారట. త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవులైనా తమ వారికి ఇవ్వకపోతే పార్టీలో ఇక రచ్చరచ్చేనంటున్నారట. ఇంత హాట్ పాలిటిక్స్ ఏ జిల్లాలో నడుస్తున్నాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఆ జిల్లాకు 3 అమాత్య పదవులు, రాజ్యసభ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చింది. అక్కడ మొదట్నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారు కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులు, పార్టీలో మంచి హోదాలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అమాత్యుడు పదవుల్లో తన అనుయాయులకు పెద్దపీట వేయించుకోవటం మిగిలిన ముఖ్యనేతలకు మింగుడు పడటం లేదు. తమ వారికి కోరుకున్న ప్రాధాన్యం దక్కకపోవడంతో మిగిలిన మంత్రులు, ఎంపీలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా తమ వారికి పదవులు ఇప్పించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమైన అధిష్టానం ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మిత్రపక్షం సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుచుకుంది. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక ఖమ్మం జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ప్రభుత్వంలో ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖమ్మం నేతలు కీలకంగా మారారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. దీంతో జిల్లాకు భారీగా నామినేటెడ్ పోస్టులు వస్తాయనుకుంటే కేవలం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరులు పోతే మేరయ్య, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యంకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ దక్కాయి. ఇక పొంగులేటి ప్రధాన అనుచరుడు మొవ్వ విజయబాబుకు సైతం కార్పొరేషన్ పదవి దక్కింది. కొన్నాళ్ల తర్వాత డీసీసీ పదవుల్లో బట్టి అనుచరుడు నూతి సత్యనారాయణ జిల్లా అధ్యక్ష పదవి, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్కు కూడా సుడా చైర్మన్ పదవి, కొత్తగూడెంలో పొంగులేటి అనుచరురాలు తోట దేవి ప్రసన్నకు పదవులు దక్కాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, కొందరి అడుగులకు మడుగులొత్తే వారికే పదవులు ఇచ్చారని రేణుకా చౌదరి బాహాటంగానే విమర్శించడం కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపింది. మళ్లీ పదవుల పందేరంపై జరుగుతున్న ప్రచారంతో ఖమ్మం జిల్లా విషయంలో పార్టీ పెద్దలు ఎలా బ్యాలెన్స్ చేస్తారనే చర్చ మొదలైంది. హైదరాబాద్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి, జిల్లా ఎమ్మెల్యేలు కొందరు భేటీ అయి నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు జిల్లా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రులు తుమ్మల, బట్టి, ఎంపీలు రేణుకా చౌదరి, రఘురాంరెడ్డి, బలరాం నాయక్తో పాటు ఇన్ఛార్జి మంత్రి చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పదవులు పొందిన వారి టర్మ్ ముగియటంతో మళ్లీ రెన్యువల్ చేస్తారా లేదా అనే దానిపై చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు సమన్వయంతో పదవులు పంపకాలు చేపడితేనే పార్టీ భవిష్యత్తులో బతికి బట్టకట్టుతుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం అధిష్టానానికి మొర్రపెట్టుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లు గడిచినా దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ని ఇంతవరకు నియమించలేదు. మరోపక్క కేంద్ర సహకార బ్యాంక్, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు కూడా ఉండటంతో వాటి విషయంలో జిల్లా మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ నేతలు టెన్షన్ మొదలైంది. ఈసారైనా కష్టపడ్డవారికి పదవులు ఇవ్వకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు పార్టీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. ఇన్నేసి ఆశలు, అంచనాల మధ్య పదవుల పందేరం ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.